తను దాచుకున్న కొన్ని డబ్బులతో విమానం ఎక్కి వెనిజుల్లా అనే ప్రాంతానికి వెళ్ళాడు. మిట్ట మధ్యాహ్నం కూడా కొంచెం కూడా వెలుతురు లేకుండా దట్టమైన చెట్లతో నిండి ఉంటుంది. ఆ కారు చీకటిలో ఏ జంతువు హాని చేయలేదు, ఏ సర్పము కరలేదు, ఏ చెట్టుకి గుద్దుకోలేదు. దేవుడే అతన్ని నడిపించాడు. ఆ మనుషుల దగ్గరికి నన్ను నడిపించావా అని చాలా సంతోషపడ్డాడు. ఫ్లూట్ తీసుకుని తాను నేర్చుకున్న సంగీతాన్ని ప్లే చేస్తే అలా 6 గంటలు ప్లే చేసిన తర్వాత బ్రూస్ వాల్సన్ ప్లే చేసే విధానం వాళ్ళకి నచ్చి వాళ్ళందరికీ దేవుని సువార్తను ప్రకటించి దేవునిలోనికి వారిని నడిపించాడు. ఇంతకీ అతను వెళ్ళాలి అనుకుంది మోడోలెన్ అనే నర్మాంస భక్షకుల దగ్గరకు. కొద్ది రోజులు అక్కడ ఉన్న తర్వాత నేను మోడోలెన్ అనే జాతి ప్రజల దగ్గరకు వెళ్ళాలనుకుంటున్నాను. ఎవరైనా నన్ను అక్కడికి తీసుకెళ్తారా అని అడిగితే, అయ్యా అక్కడ వాళ్ళు మంచోళ్ళు కాదు, నిన్ను ఏదో విధంగా చంపేస్తారు, వెళ్ళొద్దు, ఇక్కడే ఉండు అని బతిమాలిన నేను వాళ్ళ మధ్య సేవ చేయాలని వచ్చాను, దయచేసి నన్ను తీసుకువెళ్ళండి అని అడిగితే అలాగే 4 యువకులు అక్కడికి తీసుకెళ్తామన్నారు. కొంత దూరంలో వారి గుడిసెలు కనిపిస్తుండగా అదే మీరు వెళ్ళాలి అనుకుంటున్న ప్రాంతం అని చెప్పి వాళ్ళు 4 అక్కడ నుండి పారిపోయారు. అంతలోనే 6 అడుగుల ఈట వచ్చి బ్రూస్ వాల్సన్ తొడలో గుచ్చుకుంది. బాధతో అక్కడ పడి కొట్టుకుంటూ ఉండగా ఆ తెగ ప్రజలు బ్రూస్ వాల్సన్ దగ్గరకు వచ్చి అతన్ని పట్టుకుని ఈడ్చుకుంటూ వెళ్లారు. వాళ్ళు తమ గుడిసెల్లో ఉయ్యాళ్ళు వేసుకుని వాటిలో పడుకుంటారు. అలాగే బ్రూస్ వాల్సన్ కూడా ఒక ఉయ్యాల్లో పడేసి వాడే చేస్తాడులే అని వదిలేశారు. కొన ఊపిరితో దేవుణ్ణి ప్రార్థిస్తే కొంత బలాన్ని పొందుకుని తన దగ్గర ఉన్న ఫస్ట్ ఎయిడ్ తో కాలికి కట్టుకుని రాత్రి నొప్పులతో అలానే నిద్రపోయాడు. తెల్లవారుజామున మెలకువ రాగానే అక్కడి నుండి మెల్లగా తప్పించుకుని బయటకు పారిపోయాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత గాయం వల్ల ఎక్కువ రక్తం పోవడంతో కళ్ళు తిరిగి పడిపోయాడు. అక్కడికి వేటకి వచ్చిన వేరే తెగవారు అతన్ని చూశారు. అతన్ని తీసుకువెళ్లి గాయమైంది అని చూసి వాడలో వేరే ప్రాంతానికి తీసుకువెళ్లి వైద్యం చేశారు. కొద్ది రోజులకు అతని గాయం తగ్గి పూర్తిగా కోలుకున్న తర్వాత వాల్సన్ దయచేసి నేనెక్కడి నుండి వచ్చానో అక్కడికే నన్ను తీసుకుని వెళ్ళండి అని అడిగితే వాడలో ప్రయాణం చేసి ఆ ప్రాంతం వచ్చేసరికి వాడ నడిపే నావికుడు భయంతో ఆ ప్రాంతానికి మేము రామని బ్రూస్ వాల్సన్ని కొంత దూరంలో దింపేసి వెనక్కి వెళ్ళిపోయారు. వాల్సన్ అక్కడే దేవా నన్ను అక్కడికి నడిపించు అని ప్రార్థిస్తూ అక్కడికి వెళ్ళాడు. వీడింకా చావలేదా అని అందరూ అనుకున్నారు. ఆ తర్వాత అతను రక్త విరోచనాలు, తీవ్ర జ్వరంతో అనారోగ్యం పాలయ్యాడు. ఇతన్ని చంపేద్దాం అనుకున్న లోపే వాడే చేస్తాడులే అని మళ్ళీ వదిలేశారు. అటువైపుగా ఒక విమానం వచ్చిన శబ్దం అతనికి వినిపించి బయటకు వచ్చి నన్ను రక్షించండి, నన్ను కాపాడండి, దయచేసి నాకు వైద్యం చేయండి అని కేకలు వేశాడు. అందరూ ఏదో పెద్ద పక్షి వచ్చింది తినేస్తుంది అని లోపలికి వెళ్లి దాక్కున్నారు. వాల్సన్ అలానే కేకలు వేస్తూ విమానం వైపు పరిగెడుతూ కింద పడిపోయాడు. విమానంలో వెళ్తున్న వారు అతన్ని చూసి అతని దగ్గరకు వచ్చి అతని విమానంలో ఎక్కించుకుని తీసుకువెళ్లారు. ఆ జాతి వాళ్ళందరూ దేవుడే వాణ్ణి చంపేశాడు, ఏదో పక్షిని పంపి వాణ్ణి చంపేశాడు అని అనుకున్నారు. 4 రోజుల తర్వాత మళ్ళీ స్వస్థత పొంది అదే విమానంలో ఆ ప్రాంతానికి వెళ్లి వాళ్ళ మధ్య తిరుగుతుంటే మొన్నే కదా ఏదో పెద్ద పక్షి తీసుకుని పోయింది, వీడు చావలేదా, వీడి దెయ్యమేమో అని అందరూ చూస్తూ ఉంటే నేను మనిషినే, దేవుడు పక్షిరాజును పంపి నన్ను రక్షించాడు అని వారికి చెప్పాడు. ఇతనితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని జాగ్రత్తగా ఉండటం మొదలుపెట్టారు. కొద్ది రోజులకు వాల్సన్ కి కంటి జబ్బు వచ్చింది. అక్కడ ఉన్న వాళ్ళకి ఏదైనా జబ్బు వస్తే మంత్రగాళ్ళు వచ్చి మంత్రించి మనుషులను బాగు చేస్తామని వెళ్ళేవారు. వాళ్ళు మాయ చేసి వెళ్ళేవారు కానీ ఏమీ తగ్గేది కాదు. ఈ మంత్రగాళ్ళు మోసం చేస్తున్నారని నిరూపించడానికి మంత్రగత్తె దగ్గరకు వెళ్ళి మీరు మంత్రిస్తే కంటి జబ్బు తగ్గుతుందంట, నాకు కూడా మంత్రించండి అని మంత్రం వేయించుకున్నాడు. తర్వాతి రోజుకి కంటి జబ్బు ఇంకా పెరుగుతూనే ఉంది. అలా 4 రోజులకు కళ్ళు మొత్తం మూసుకుని పోయాయి. అక్కడ ఉన్న వారందరికీ తెలిసిపోయింది ఈ మంత్రగత్తె మోసం చేస్తుంది అని. బ్రూస్ వాల్సన్ మంత్రగత్తెను మళ్ళీ పిలిచి ఈసారి ఈ ఆయింట్మెంట్ కళ్ళకు రాసి మంత్రించు అని మళ్ళీ మంత్రం వేయించుకున్నాడు. 2 రోజులకే కంటి జబ్బు తగ్గిపోయింది. ఈ మంత్రాలు వట్టివే అని నాకు తెలుసు, ఈసారి ఎవరికైనా కంటి జబ్బు వస్తే
ఈ ఆయింట్మెంట్ రాసి మంత్రించు అంటే మంత్రాలు చదవటం మానేసి కొంచెం ఆయింట్మెంట్ రాయటం మొదలుపెట్టింది. అప్పటి నుంచి అందరూ స్వస్థత పొందుతున్నారు. మొట్టమొదట అక్కడ ఆ మంత్రగత్తె రక్షణ పొందింది. ఆమె ఒక సువర్తికురాలిగా మారి పరిచర్య చేయటం మొదలుపెట్టింది. వాళ్ళు డిబో అనే దేవుణ్ణి ఆరాధిస్తారు. ఆయన నక్షత్రాల వెనుక పెద్ద గుడిసెలో ఉంటాడు. అక్కడికి ఎప్పుడైనా వెళ్తే బాగుంటుంది అని ప్రతి ఒక్కరూ అనుకునేవారు. ఆ సంగతి అంతా బ్రూస్ వాల్సన్ కి తెలిసింది. ఒక రాత్రి చలిమంట వేసుకుంటున్న సమయంలో వాళ్ళ దగ్గరకు వెళ్లి, డిబో అనే దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, మీరంటే ఆయనకి చాలా ఇష్టం, అందరూ కలిసిమెలిసి ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు అని చెబితే, మా దేవుడి గురించి నీకెలా తెలిసింది, ఇంకా చెప్పు అని వింటూ మొదలు పెట్టారు. ఒక వ్యక్తి చీమను రక్షించడానికి చీమగా మారి సహాయం చేశాడు అని వాళ్ళ పురాణాల్లో ఉంటుంది. దాన్ని ఉపయోగించే వాళ్లకు సువార్త చెప్పడం ప్రారంభించాడు. డిబో అనే దేవుడు మనిషిగా వచ్చాడు, ప్రాణం పెట్టాడు. ఇప్పుడు నక్షత్రాల వెనుక మీకోసం ఎదురు చూస్తున్నాడు. మీకు మార్గాన్ని ఆయన సిద్ధపరిచాడు. ఎలా ఆ మార్గంలోకి వెళ్ళాలంటే, మంచిగా బ్రతికితే అక్కడికి వెళ్తారు. కానీ మీరు దొంగతనాలు చేస్తున్నారు, ఇతరులను చంపుతూ పాపాలు చేస్తున్నారు, మీ పాపాలను మానుకుంటేనే అక్కడికి వెళ్తారు అని చెబితే అప్పటి నుండి వాళ్ళలో మార్పు రావటం మొదలైంది. వాళ్ళకి వ్యవసాయం నేర్పించాడు, చదువు నేర్పించాడు, వాళ్ళలో గొప్ప మార్పు తీసుకొచ్చాడు. వెనిజులా, కొలంబియా అనే దేశ అధ్యక్షులు ఒక మీటింగ్ పెట్టుకుని, మోడోలెన్ అనే ప్రజల మధ్య ఈ మార్పులు ఎలా వచ్చాయి, ఇంత గొప్ప కార్యాలు చేసిన ఆ యువకుణ్ణి చూడాలి అని 2 దేశాల అధ్యక్షులు మీటింగ్ పెట్టుకుని ఆయనను తీసుకువెళ్లారు. బ్రూస్ వాల్సన్ నడిచొస్తుంటే 2 దేశాల అధ్యక్షులు లేచి నిలబడి అతనికి సల్యూట్ చేశారు. 300 సంవత్సరాలుగా మేము చేరుకోలేని ప్రజల్ని 30 సంవత్సరాల్లో నువ్వెలా మార్చావు అని అడిగితే, వాళ్ళని మార్చింది నేను కాదు, నా క్రీస్తే అని చెప్పాడు. మోడోలేని తెగవారికి ఇప్పుడు విద్యా సంస్థలున్నాయి, వైద్యశాలలున్నాయి. వారిలో 400 మంది చదువుకుని డాక్టర్లుగాను, టీచర్లుగాను, టెక్నీషియన్లుగాను ఉన్నారు.